వర అంటే శ్రేష్టమైనది అని అర్థం కూడా వస్తుందండి. ఈ వ్రతం ఒక్కరు చేసుకునేది కాదండి. ముత్తైదువుల్ని పిలిచి సంతోషంగా మనతో పాటు వారికి కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ చేసుకుంటారండి. చూసారు కదండీ! అమ్మవారు దీపపు వెలుగుల్లో ఎంతో కలగా ఉన్నారు కదా! నాకైతే పూజ చేస్తున్నంత సేపు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వరలక్ష్మీదేవి కథ వింటున్నంతసేపు కూడా మన చేతిలో అక్షింతలు పెట్టుకోవాలండి. కథ ముగిసిన తర్వాత ఆ అక్షింతలను శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలండి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. పూజలో పెట్టిన ప్రసాదాలు మనమే తినాలండి. అంటే అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు, నైవేద్యాన్ని మనమే ఆరగించాలి. చివరిగా అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలండి. మంగళహారతి ఇస్తూ